టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై కురుక్షేత్రాల రక్షణ సమితి నిప్పులు చెరిగింది. తిరుమలలో జరుగుతున్న ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ భక్తుల మనోభావాలతో భూమన చెలగాటమాడుతున్నారని సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ మండిపడ్డారు. భూమన గతంలో చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అపచారాలను, తప్పులను ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారని మండిపడ్డారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రమణకుమార్ అందిస్తారు. తిరుపతిలో తిరుక్షేత్రాల రక్షణ సమితి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన కరుణాకర్ రెడ్డి తిరుపతికే హానికరం అంటూ కూడా వారు ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన పరిస్థితి. కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రజలకు హానికరం మరియు ప్రమాదకరం అనేది ఎందుకంటే అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వీటిని అడిగి తెలుసుకు. చెప్పండి అన్న, ఈరోజు మీరు ఈ ప్లకార్డులు పట్టుకొని అంటే తిరుపతికి కరుణాకర్ రెడ్డి ఎందుకు ప్రమాదకరం అనుకుంటున్నారు? ఈరోజు సిగరెట్ అనేది ఆరోగ్యానికి హానికరం, ప్రమాదకరం. అదేవిధంగా మద్యం అనేది కూడా ఆరోగ్యానికి హానికరం మరియు ప్రమాదకరం. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతికి హానికరం మరియు ప్రమాదకరం. ఎందుకంటే కూడా మేము ఇక్కడ ప్లకార్డులో కూడా వివరంగా చూపిస్తున్నాము. పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఉన్నట్టు వరాహస్వామి దేవాలయ విమాన గోపురం పైన ఉన్నటువంటి 12 దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేశారు. పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో తలమానికంగా ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంపై విమాన గోపురం పైన ఉన్నటువంటి 32 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశాడు. పేరూరు దగ్గర వెంకటేశ్వర స్వామి తల్లికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం శ్రీ వకలామాత దేవాలయం పైన ఉన్నటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేశాడు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు కూడా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రత్యక్షంగా నరకం చూపించాడు. అదేవిధంగా లడ్డు భక్తులకి, కోట్లాది మంది భక్తులకి ఇష్టమైనటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదం. అలాంటి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపి భక్తులకి తినిపించారు. ఇది ఎంత మహాపాపం. అంతేకాకుండా స్వామివారికి కూడా నైవేద్యానికి అదే లడ్డు, అదే కల్తీ నెయ్యిని కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా అపచారం. ఇలాంటి అపచారాలు, ఇలాంటి ఘోరమైన పాపాలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుపతికి హానికరం కాకపోతే ఇంకేటండి? ఈరోజు కోట్లాది మంది హిందువులు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ ఈరోజు ఒక్కొక్క సంఘటన బయటపడి తెలుసుకుని ఒక్కొక్కరు మనోవేదనకు గురవుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇన్ని ఘోరాలు జరిగినాయి గత 5 సంవత్సరాలు. దాంట్లో మనం కూడా భాగస్వామ్యం అయ్యి నరకం చూసామా అనేసి ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతుంటే ఆ సంఘటనలంతా తెలుసుకుని బాధపడుతున్నారు. మరి కోట్లాది మందిని బాధపెట్టి భయపెట్టి వారికి నరకం చూపించినటువంటి వ్యక్తే ఈ కరుణాకర్ రెడ్డి గారు. కొంతమంది స్వామీజీలు ఉన్నారు, వాటితో మాట్లాడారు. చెప్పండి, ఈరోజు మీరు తిరుక్షేత్రం పరిరక్షణ సమితిలో భాగంగా మీరు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించండి. మీరు ఎందుకు ఇందులో పాల్గొనాల్సి వచ్చిందా? అసలు కరుణాకర్ రెడ్డిని ఎందుకు బహిష్కరించాలంటున్నారు? అసలు ఆయన గతంలో చేసిన తప్పిదాలు, ఆయన ఇంతకుముందు టీటీడీ పాలక మండలి చైర్మన్గా కూడా ఉండి అనేక కార్యక్రమాలు చేశారని ఆయనే చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ మీరు ఆయన ఎందుకు నగర బహిష్కరణ చేయాలనుకుంటున్నారు? తిరుమల తిరుపతి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. కేవలం ఈ క్షేత్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైనది కాదు. అటువంటిది కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయన పేరు కరుణాకర్ రెడ్డి కాదు, కన్నింగ్ రెడ్డి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈయన ప్రతిరోజు ఎప్పుడు తెల్లారుతుందా, తెల్లారితే కోడి ఉయ్యాలి, కానీ కోడి కంటే ముందు ఈయన ఉఫ్తా ఉన్నాడు. తిరుమలని ఎట్లా అపవిత్రం చేయాలి, తిరుమల పవిత్రతను ఎట్లా దెబ్బతీయాలని చెప్పేసి ఈరోజు కొండపైన దగ్గినా తుమ్మినా అంటే ప్రెస్ మీట్లు పెట్టడము, తిరుమల ఏదేదో అయిపోతుంది, అపవిత్రం అయిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాము, గత 5 ఏళ్ల కాలం లోపల మీ కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? మీ చెవులు పనిచేయలేదా? మీ నోట మాట రాలేదా? ఎంత అధర్మం జరిగింది మీ పాలన లోపల. ఎన్నో రాష్ట్రం లోపల ఎన్నో దేవాలయాలు కూలగొట్టారు, ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కల్తీ నైవేద్యం పెట్టారు, భక్తులకి కల్తీ నైవేద్యం పెట్టారు. వెంగమాంబ అన్నసత్రం లోపల అసలు భక్తులు ఖాళీ కడుపుతో, సగం కడుపుతో తిని సగం కడుపుతో ఆకలితో వెళ్ళినటువంటి రోజులున్నాయి. ఆ రోజు ఏ రోజన్నా మాట్లాడినారా? మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. గత 5 ఏళ్లలో మాట్లాడినటువంటి మీరు ఈరోజు తిరుమల ఏదో అయిపోతుంది, అపవిత్రం అయిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు తిరుమల గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడ ఉంది? అసలు మీరు హిందువేనని మేము అడుగుతా ఉన్నాం. మీరేమి హిందువయ్యా? మాకు అర్థం కాదు. ఇక్కడనేమో పొద్దున్న లేస్తే హిందువుని అంటారు, ఒక పక్కనేమో ఈయన కూతురు పెళ్ళేమో హిందుత్వం పరంగా చేస్తానంటాడు, నిశ్చితార్థమేమో క్రైస్తవ పరంగా చేస్తానంటాడు. నువ్వు ఉంటే అటైనా ఉండి ఇటైనా ఉండు. ఎటు కాకుండా నీ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం కోసం హిందువులతో ఎందుకు చెలగాటమాడుతూ ఉన్నావు? ఈరోజు తిరుమల ఏదో అయిపోతుంది అంటూ ఉన్నావు. మరి ఇన్ని రోజులు మాట్లాడటానికి నీకు అవకాశం రాలేదా? మీ హయంలోనే కదా ఇవన్నీ జరిగింది. ఈ రోజు మాట్లాడతాము అంటే తిరుమల 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 అని. తిరుమల గురించి మరొకసారి మాట్లాడితే గనక
ఈ తిరుపతి ప్రజలే నిన్ను తరిమి కొడతారు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాము, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తిరుమల క్షేత్రము గత 5 ఏళ్ల కాలం లోపల భక్తులు నానా యాతనలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడిప్పుడే క్షేత్రము ప్రశాంతంగా ఉంది అనుకుంటుంటే ఇటువంటి బకాసురులు, ఇటువంటి అన్యాయంలో వెళ్ళేటువంటి ఈ యొక్క కన్నింగ్ రెడ్డిలు మాట్లాడుతూ ఉంటే వీరిని చూసి ఇంకొకరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీకు ఈరోజు కూటమి ప్రభుత్వము వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఆశీఫులు అందజేశాడు. దుర్మార్గుల్ని అంతం చేయమని చెప్పేసి ఆశీఫులు అందజేస్తే మీరు ఈరోజు స్పందించకపోతే ఇటువంటి కన్నింగ్ రెడ్డిలు ఎంతో మంది పుట్టుకొస్తారు. మీరు ఉన్నా కూడా ఏమి చేయలేకపోతే హిందువులందరూ కూడా మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతవరకు తేకండి, తక్షణమే మీరు స్పందించాలి. చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, తక్షణమే స్పందించి ఇటువంటి కన్నింగ్ రెడ్డిలకు అందరికి కూడా స్వస్తి పలకాల. మరొకరు ఎవరైనా సరే తిరుమలని గురించి మాట్లాడాలంటే భయపడే విధంగా ఉండాలని మేము కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరిద్దరూ కూడా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో హిందువులంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవాల్సిన పరిస్థితి ఉంటుంది. తిరుమలను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్న కరుణాకర్ రెడ్డి లాంటి వారు మరింత మంది కూడా పుట్టుకొచ్చే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని నన్ను కూడా స్వామీజీలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.